శుభోదయం అండి. మనం ఈరోజు సెప్టెంబర్ మాసంలో మేషరాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చూసుకుందాం. సాధారణంగా మేషరాశి అంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 వల్ల కృత్తిక 1వ పాదం జన్మించిన వారికి మేషరాశిగా అవుతుంది. వీళ్ళకి ప్రధానంగా మన సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలాలు ఎలా ఉంటాయో గమనిద్దాం. ఈ సెప్టెంబర్ నెలలో ఈ గ్రహ సంచారం ఏంటంటే చాలా వరకు కూడా ఈ మేషరాశి వాళ్ళకైతే అనుకూల ఫలితాలు ఇస్తుందనే చెప్పవచ్చు. కొన్ని అప్పులు తీర్చేటువంటి అవకాశం కూడా మనకి నెలలో ఉంటుంది. పాత మనకి బాకీలు ఏమైనా ఉంటే అవి తీర్చుకోగలుగుతారు. అట్లాగే సన్నిహితులతో మంచి గౌరవ మర్యాదలు పొందటం ఈ నెలలో ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కూడా లాభాలు ఆర్జించేటువంటి అవకాశం కూడా మీకు ఉంది. కుటుంబంలో అయితే సాధారణ పరిస్థితుల్లో నెరవేరినప్పటికీ కూడా శుభకార్యాలు నిశ్చయం వంటివి కూడా జరగవచ్చు. విద్యార్థులకి, నిరుద్యోగులకి మంచి ఆపర్చునిటీ వచ్చి ముందుకు వెళ్ళేటువంటి శుభ సమయం కూడా ఈ మాసం. కనుక ఈ మంచి సమయం మీ ముందు ఉన్నది కాబట్టి చిన్న చిన్న ఒడిదుడుకులు, ఆర్థిక లాభాల్లో అభివృద్ధి ఉంటుంది కాబట్టి, గౌరవ మర్యాదలు ఉంటాయి కాబట్టి, కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, అలాగే మీకు పెట్టుబడులకు కూడా అనుకూలమైన సమయం కాబట్టి చేపట్టబోయే విషయాల్లో మీరు ఏదైనా ఏంటంటే పని ఒత్తిడి కొంత ఉన్నప్పటికీ, కుటుంబంలో అంత గ్రోత్ లేకపోయినప్పటికీ కూడా బయట మీకు బాగుంటుంది కాబట్టి జాగ్రత్తగా కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేసేటప్పుడు కొద్దిగా ఏకాగ్రతగా సహోద్యులతో సత్సంబంధాలు పెంచుకుంటూ కొనసాగడం అయితే మీకు సూచన మాత్రంగా చెప్పవచ్చు. విద్యార్థులకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలుగా ఉంటుందని చెప్పవచ్చు. నెలారంభంలో ఏమవుతుందంటే సూర్యుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల మీ తెలివితేటలు చాలా పదునుగా ఉంటాయి. చదువుపై మరింత దృష్టి పెట్టేలా చేస్తుంది. సెప్టెంబర్ 4వ తారీఖున బుధుడు సూర్యునితో కలిసి బుధాదిత్య యోగాన్ని సృష్టించడం జరుగుతోంది. దీనివల్ల ఏమవుతుందంటే మేధస్సు, మనకున్న నైపుణ్యం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ మేధస్సుకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. అలాగే శని తిరోగమనంలో ఉండటం వల్ల అంటే చదువులో కొన్ని చిన్న చిన్న ఆటంకాలు అయితే వస్తాయి. ఏకాగ్రత లోపించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చదివిని గుర్తుంచుకోవటం కోసం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏకాగ్రత చదవటం, సందేహాలు నివృత్తి చేసుకుంటూ, సంయమనం చేసుకుంటూ నిర్వహణ పాటించడం అయితే అవసరం. ఒక టైం టేబుల్ లాగా వేసుకుని గ్రూప్ స్టడీ చేయటం కూడా ఈ మాసంలో మీకు కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక కుటుంబంలోని కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదురైనప్పటికీ కూడా శుక్రుడు 6వ షష్టమంలో ఉండటం వల్ల బలహీనంగా ఆస్తి లేదా అంతర్గతమైన ఫ్యామిలీలో డీవియేషన్స్ తలెత్తవచ్చు. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంట్లో వాతావరణం కొంత ఉద్రిక్తంగా ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఉండటము, ఆచితూచి మాట్లాడటం అవసరము. అనవసర వివాదాల్లో అయితే ఇంట్లో వాళ్ళతో కూడా పెట్టుకోకుండా ఉండటం, సర్దుకుపోవటం అనేది అలవాటు చేసుకోవాలి. ఇకపోతే ఏంటంటే మీకు పెద్దల సలహా తీసుకోవటం, అంటే బృహస్పతికి కారకత్వం పెద్దవాళ్ళు కాబట్టి సమస్యలు సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించటము, కుటుంబ సభ్యులతో ఓపికగా మాట్లాడటం కూడా నేర్చుకోవాలి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినట్టుగా కుటుంబంతో సంయమనం పాటించుకోవడం ఈ నెలలో సూచించడం జరిగింది. ఆర్థికంగా అయితే నెలలో బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయ వృద్ధి కనిపిస్తుంది. ఆదాయ వనరులు కొత్తవి కూడా ఏర్పడవచ్చు. కొత్త కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలమైన విషయము. అలాగే ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవడానికి కూడా మంచి సమయము, ప్లానింగ్ చేసుకోవడానికి. అలాగే ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి బడ్జెట్ ప్లాన్ చేసుకుని ఆర్థికంగా ముందుకు వెళ్ళటం అనేది అవసరం. ఆరోగ్యపరంగా చిన్న చిన్న చికాకులు లాంటివి వస్తాయి తప్పితే పెద్ద ఇబ్బందులు ఏం లేవు. అంగారకుడు కుజుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల మీకు ధైర్యము, శక్తి ఇస్తుంది. భాతృస్థానంలో ఆరోగ్య సమస్యలు అధిగమించగలుగుతారు. శుక్రుడు 6వ ఇంట్లో కేతువుతో కలిసి ఉండటం వల్ల అబ్డామినల్కి సంబంధించినటువంటి వ్యాధులు కానీ, మధుమేహం ఉన్న వాళ్ళు కానీ కొంచెం ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఒత్తిడిని, ఆందోళనను పక్కన పెట్టి ఓపికతో దాని నుంచి మీరు అనారోగ్య సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే కొంత వ్యాయామం చేయటం వల్ల కానీ, ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అన్నప్పుడు ఒత్తిడి నివారించుకోవటం కానీ,
డాక్టర్ సలహా మేరకు మాత్రమే మందులు వాడటం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవటం కూడా సూచన మాత్రంగా చెప్పడం జరుగుతుంది. ఇక మాస అంతానికి వచ్చేసరికి ఏంటంటే చివరిలో ఉపాధ్యాయులు, మార్కెటింగ్ రంగానికి వారికి ఒత్తిడి కొంచెం అధికంగా ఉంటుంది. పని భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. కొత్త సవాళ్ళను ఎదుర్కోవటం, లక్ష్యాలను చేరుకోవటం, మళ్ళీ సమర్థవంతంగా సమయ నిర్వహణ చేస్తూ ఆ ఒత్తిడిని తట్టుకునే విధంగా మీరు మెళుకుగా మలుచుకోగలుగుతారు కూడా. అలాగే సహోద్యోగులు మద్దతు తీసుకోవడం మంచిది. గ్రూప్ డిస్కషన్స్ కానీ, గ్రూప్ స్టడీ కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళతో కలిసి సహాయం తీసుకోవడం కూడా మీకు కలిసి వస్తుంది. స్త్రీలకు ఆలయ సందర్శనంలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఇవి స్నేహంగా మారే అవకాశం ఉంది. భవిష్యత్తులో వాళ్లే మీకు సహాయపడే అవకాశం కూడా ఉంది. ఆ పరిచయాన్ని సానుకూల దృక్పథంతో విశ్వాసం కొనసాగించేలాగా నిలబెట్టుకోవటం మీకు అవసరం. ఇక ఈ చేతి వృత్తులు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా అన్ని విధాలా వస్తుంది. అలాగే ఈ కళాకారులు ఉంటారు, హస్తకళా నిపుణులు, అలాగేంటంటే ఆర్కిటెక్చర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా మనకి చాలా అనుకూలమైతే ఆర్టిస్టులకు కానీ, అలాగే కొత్త ఆర్డర్లు తీసుకోవటము, ఆదాయం పెరిగేటువంటి సోర్సులు ఎత్తుక్కోవటం కూడా వ్యాపారస్తులకి అనుకూలంగానే స్పందిస్తుంది. పెట్టుబడి విషయం అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. నైపుణ్యాలను మరింత పెంచుపుచ్చుకోవడం, కొత్త ఆలోచనలను అమలు చేయటం కూడా మీకు ఈ నెలలో కలిసి వస్తుంది. ఇకపోతే వస్త్రం కానీ, బంగారం కానీ, వెండి కానీ, లేదా ఈ ఫ్యాన్సీ వ్యాపారాల్లో కూడా పోటీతత్వం అధికంగా ఉండటం వల్ల ఈ రంగాల్లో పర్టికులర్గా వ్యాపారం చేసేవాళ్ళు వినూత్నంగా, ఇన్నోవేటివ్గా కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త ఆఫర్లను, డిస్కౌంట్లను, ప్రత్యేక సేవలను అందించటం, నాణ్యత పైన భరోసా ఇవ్వటం అయితే మీకు అవసరం. కోర్టు వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా వహించాలి. ఏదైనా కోర్టు కేసులు, చట్టపరమైన వివాదాలు కనుక ఉన్నట్లయితే కనుక అనుభవజ్ఞులైన న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవటం మీకు మంచిది. కొన్ని చోట్ల వ్యూహాత్మకంగా, టెక్నికల్గా ఆలోచించి ముందుకు వెళ్ళటం కూడా మీకు అవసరం. ఇక మీకు పరిహారానికి వస్తే ఏంటంటే గురువారం రోజున కనుక అరటి చెట్టుకు పూజ చేయడం కానీ, ఆవుకు అరటిపండు పెట్టడం కానీ, యోగా ద్వారా కానీ, ధ్యానం ద్వారా కానీ మానసిక ప్రశాంతత పెంచుకోవటము, సాత్వికాహారం తీసుకోవటము, ఆరోగ్యపైన జీవన సరళిని అనుసరిస్తూ ఉన్నట్లయితే కనుక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ ఆవుకి అరటిపండు పెట్టే విషయంలో మటుకు చాలా నెంబర్ 1గా పనిచేస్తుందండి. నేను ప్రాక్టికల్గా మా స్నేహితులతో చేసి ఆచరించినది కనుక ఈ గురువారాన్ని జాగ్రత్తగా ఎప్పుడు గోమాత కనిపించినా వెంటనే పక్కనున్న అరటిపండు తీసుకుని దానికి స్వీకరింప చేయండి. చాలా కలిసి వస్తుంది. సెప్టెంబర్ మాసం వాళ్ళకి మేషరాశి చాలా బాగుంటుంది. ధన్యవాదాలు.